భార్యాభర్తలు పడుకొని ఉంటే సడన్గా ఒక బండరాయి తీసుకొచ్చి ఆమె తల మీద బాధి చంపేశాడు. ఎవరికేం తెలియదు ఎందుకు చేశాడో. తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అతనికి ఏదో కొంచెం మానసిక తేడా ఉందని తెలిసింది. సరే ఆ కాలంలో పెద్దగా ఇది ఎప్పుడో దాదాపు 35 ఏళ్ల కింద జరిగిన సంఘటన. అప్పుడు పోలీసులు పెద్దగా ఈ సైకియాట్రిస్ట్ ఎవరు నేనే ఉన్నాను విజయవాడలో. సరే నా దగ్గరికి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మీరు తను ఎగ్జామ్ చేసి అంటే తెలిసిన వాస్తవం ఏంటంటే నిజంగా చాలా వింతగా ఉంటుంది. ఆయనకు భార్య పైన అనుమానం ఏమని, ఆమె వయసు కూడా 52, 53 ఉంటాయి. గత 2 ఏళ్ల నుంచి ఆమె శీలాన్ని శంకించడము, ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందని అనుమానిస్తున్నాడు. ఆమెను చాలా సతాయించాడు. పాపం ఆమెకి ఏం తెలియదు వాస్తవానికి. షీఈ్ వెరీ గుడ్. ఈయనకి అది అనుమానం. అది బయట వాళ్ళకి చూస్తే ఆయన చాలా బాగానే ఉంటాడు, కానీ ఇంట్లో వరకే పరిమితం. ఆఖరికి అనుమానం ఎంతవరకు వెళ్ళిందంటే పిల్లలు కూడా నాకు పుట్టలేదు అనే స్టేజ్కి వెళ్ళాడు. కానీ పిల్లలు కూడా ఎవరికి ఆమె చెప్పుకోలేదు. ఈ అనుమానంతో ఆయన ఆఖరికి ఎలాంటి ఆలోచన వచ్చిందంటే ఆమెను ఒక రాత్రి చెప్పినట్టు హత్య చేశాడు. అందరూ ఉన్నారు మర్డర్ చేశాడు కాబట్టి అక్కడ తమాష ఏంటి, మర్డర్ చేసిన పారిపోతారు. ఆయన పారిపోకుండా అలాగే కూర్చున్నాడు. తెల్లవారిన తర్వాత అందరూ వచ్చి చూసిన తర్వాత